ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 48వ శ్లోకం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సహజం కర్మ కౌంతేయ, సహజం కర్మ కౌంతేయ, సహజం కర్మ కౌంతేయ, సదోషమపి న త్యజేత్, సదోషమపి న త్యజేత్, సదోషమపి న త్యజేత్. సర్వారంభా హి దోషేణ, సర్వారంభా హి దోషేణ, సర్వారంభా హి దోషేణ, ధూమేనాగ్నిరివావృతాః, ధూమేనాగ్నిరివావృతాః, ధూమేనాగ్నిరివావృతాః. సహజం కర్మ కౌంతేయ, సదోషమపి న త్యజేత్, సదోషమపి న త్యజేత్, సదోషమపి న త్యజేత్, సదోషమపి న త్యజేత్. సర్వారంభా హి దోషేణ, రంభా హి దోషేణ, సర్వారంభా హి దోషేణ, సర్వారంభా హి దోషేణ, ధూమేనాగ్నిరివావృతాః, రివావృతాః, ధూమేనాగ్నిరివావృతాః, ధూమేనాగ్నిరివావృతాః. సహజం కర్మ కౌంతేయ, సదోషమపి న త్యజేత్, సహజం కర్మ కౌంతేయ, సదోషమపి న త్యజేత్. కౌంతేయ సహోజమపి న త్యజేత్, సదోషమపి న త్యజేత్. సర్వారంభా హి దోషేణ, ధూమేనాగ్నిరివావృతాః, రంభా హి దోషేణ, ధూమేనాగ్నిరివావృతాః. సర్వారంభా హి దోషేణ, ధూమేనాగ్నిరివావృతాః, సర్వారంభా హి దోషేణ, ధూమేనాగ్నిరివావృతాః. एक दो एक दो. सहजं कर्म कौन्तेय, सदोषमपि न त्यजेत्, सर्वारम्भा हि दोषेण, धूमेनाग्निरिवावृताः. एक दो एक दो. सहजं कर्म कौन्तेय, सदोषमपि न त्यजेत्, सर्वारम्भा हि दोषेण, धूमेनाग्निरिवावृताः. एक दो एक दो. सहजं कर्म कौन्तेय, सदोषमपि न त्यजेत्, सर्वारम्भा हि दोषेण, धूमेनाग्निरिवावृताः.